2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే పుబ్బ నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది జూలై నుంచి డిసెంబర్ వరకు. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. పుబ్బ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే జూలై నుంచి డిసెంబర్ వరకు వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ద సేమ్ టైం వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసుకున్నాము. హెల్త్ ఇష్యూస్కి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేది. బట్ ఇది జూలై నుంచి డిసెంబర్ వరకు అంటే ఈ మిడ్ ఇయర్ అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంది. పుబ్బా నక్షత్రము పుబ్బా ఉత్తర నేత్రద్వయోహో అంటారండి. అంటే పుబ్బా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి మన కన్ను ఆకృతిలో ఈ యొక్క రెండు నక్షత్రములు కనబడుతూ ఉంటాయండి ఖగోళంలో. దాన్నే మహర్షులు గుర్తించి పుబ్బా నక్షత్రంగా వర్ణించారు. అయితే ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతారు. సింహరాశిలో సంచారం జరుగుతోంది కాబట్టి రాశ్యాధిపతి రవి అవ్వడము, ఆ తరువాత అధిదైవం కూడా భగుడు అండి. భగుడు అంటే సూర్యుడే. అంటే ఇక్కడ ఇద్దరు రవిలు ఒక శుక్రుడు. బాగా గమనిస్తే మొదటి పాదం వాళ్ళకి సింహ నవాంశ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మొత్తం ముగ్గురు రవిలు ఒక శుక్రుడు యొక్క కాంబినేషన్ కనబడుతూ ఉంటుంది మనకి. సో మనం మాట్లాడుకుంటే అండి, ఎవరైతే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మాది పుబ్బా నక్షత్రమా కాదా అనేటువంటి ఒక సందేహంలో ఉంటే మో టా టీ టూ అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీది పుబ్బా నక్షత్రం కింద మీరు ఖరారు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే సింహరాశిలో 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే పుబ్బా నక్షత్రం అండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పుబ్బా నక్షత్రంలో జన్మించిన 4వ పాదం వాళ్ళకి నక్షత్ర దోషము అనేటువంటిది ఉంటుంది. పూర్వజన్మ కర్మ దోషం అనమాట. అంటే పుట్టిన తర్వాత వాళ్ళు నక్షత్ర శాంతి అని పిలువబడేటువంటి నవవిధ శాంతి తప్పకుండా ఆచరించాలి. అలా ఆచరించకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఇంట్లో నెగిటివిటీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆ శిశువు యొక్క తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము, తల్లికి ఆర్థిక నష్టములు కలిగేటువంటి అవకాశము, లేదా ప్రాణగండం కూడా ఉండే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా పుబ్బా నక్షత్రంలో 4వ పాదంలో ఎవరు పుట్టినా నవవిధ శాంతి ఆచరించండి. మీరు కూడా ఒకవేళ 4వ పాదం అయితే జరిపించకపోతే తక్షణమే జరిపించండి. అయితే నాగరాజు గారు, పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే మేజర్గా ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి రవి అవ్వడం మూలాన ఏంటి అంటే కొద్దిగా ఆలోచనాపరులు, అదేవిధంగా ఆవేశం ఉన్నటువంటి వాళ్ళు, క్షణిక ఆవేశము అనేటువంటిది ఉంటుంది. వెంటనే పనులన్నీ అయిపోవాలి అనేటువంటిది ఉంటుంది. పైగా శుక్రుడు ఆధిపత్యం కాబట్టి అలంకార భూషణ ప్రియులు అనొచ్చు. అంటే వాళ్ళకి ఎలా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. వాళ్ళ గాంభీర్యం, వాళ్ళ టీవీ కానీ రాయల్టీ కానీ, లేకపోతే ఒక పరివారాన్ని మెయింటైన్ చేసేటువంటి విధానం కానీ, లేకపోతే ఒక సింహపు తీరు కానీ ఎలా ఉంటుందో ఆ రకమైన గంభీర తత్వం అనేటువంటిది పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అంటే ఒక మనిషిని చూసి, ఒక రావణాసురుని చూసి ఎలా అయితే వా ఏమి తేజస్సు అనేటువంటిది మనం వర్ణిస్తూ రామాయణంలో ఉంటుందో అలా పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉంటారని చెప్పొచ్చండి. బికాజ్ రవి శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎస్పెషల్లీ మొదటి పాదం వాళ్ళు అని చెప్పచ్చు. పర్సనల్ చార్ట్లో ఏదైనా దోషాలు ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు తప్ప ఎక్స్ట్రాడినరీ నక్షత్రం అండి. అయితే ఒక క్రియేటివ్ ఫీల్డ్స్లో వీళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు. ఏదైనా కొత్త దాన్ని, ఇన్నోవేటివ్ థింగ్స్ అనేటువంటివి, ఒకటి కొత్తది సృష్టించాలి, మానవ మాతృలకి వాడి యొక్క మెదడుకి అందలేనటువంటి రహస్యాలను కానీ ఛేదించాలన్నా, ఆ ఆలోచన విధానాన్ని దాటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలన్నా పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాగా సాధ్యం అవుతుందని చెప్పొచ్చండి. తర్వాత ఏంటి అంటే దేన్నైనా సాధించేటువంటి తత్వం వీళ్ళకు ఉంటుంది. భోగములు, సుఖములు, లగ్జరీ లైఫ్ అనేటువంటిది మెయింటైన్ చేసేటువంటి, ఆ లగ్జరీస్ చూసేటువంటి యోగం కూడా వీళ్ళకి పడుతుంది. మేజర్గా ఆడవాళ్ళ వల్ల మంచి సహాయ సహకారములు అనేటువంటివి పొందుతారు. జీవితంలో మంచి అచీవర్స్గా ఉంటారు. సో తర్వాత ఏంటంటే దేని గురించైనా చాలా డీప్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండడము, అండ్ వెరీ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ అండి. అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా మంచి గొప్ప నాలెడ్జ్ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ద ఒరిజినల్ 2nd అండ్ 11th లార్డ్ బుధుడు అవ్వడం మూలాన మాట్లాడేటువంటి మాటలతోనే సగం జనాల్ని ఆకర్షించుకునేటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉండొచ్చు. రెండవది గొప్ప ఫ్యామిలీని సృష్టించుకోవడం, అంటే వాళ్ళ ఫ్యామిలీయే ఒక బలం అవుతుంది. అండ్ మూడవది ఏంటి అంటే అండి, వీళ్ళకి ఫ్యామిలీ తరపున ఉండేటువంటి బంధువర్గం వల్ల ఆర్థిక సహాయములు, సహాయ సహకారములు, ఏ ఆపదల్లో ఉన్నా వాళ్ళు రక్షించేటువంటి విధానంగా వీళ్ళ జీవితంలో గొప్ప పరిస్థితులు అవే ఉంటాయి.
మంచి కాంటాక్ట్స్ కానీ అన్నీ కూడా ఫ్యామిలీ వల్లనే వీళ్ళకి బాగా పెరుగుతాయి. అండ్ ఇంకా చెప్పాలంటే 3rd and 10th లార్డ్ శుక్రుడు అవ్వడం మూలాన ఎస్పెషల్లీ దీంట్లో ఉండేటువంటి 3వ పాదం వాళ్ళు కళారంగం వైపు చాలా అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటాయండి. సినిమా ఫీల్డ్లో ఒక సూపర్ స్టార్ కానీ, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లా కానీ, లేకపోతే తరతరాలు గుర్తించదగ్గ నటీనటులుగా కానీ, ఒక సింగర్స్గా కానీ, ఒక మ్యూజిషియన్స్గా కానీ, డాన్సర్స్గా కానీ, ఆర్టిస్టులుగా కానీ, పెయింటర్స్గా కానీ అద్భుతమైనటువంటి గుర్తింపు వీళ్ళు సంపాదిస్తారని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది. అయితే మేజర్గా ఏంటి అంటే అలాంటి కళారంగమే కాకుండా మీరు ఫోటోగ్రఫీ ఫీల్డ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, రియల్ ఎస్టేట్ అండి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి రియల్ ఎస్టేట్ కలిసి వచ్చినంతగా ఇంకెవరికి కలిసి రాదు. మనం కొంతమంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక లగ్జరీ కార్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతని యొక్క హావభావాలు చాలా టీవీగా ఉంటాయి. మంచి మంచి పొలిటికల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఏం చేసినా చాలా ఆర్భాటము, హంగు అన్నీ చాలా ఉంటాయి. అలాంటి వ్యక్తిని మనం ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు చూస్తే ఎలా ఉంటుందో సింపుల్గా పుబ్బా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అలా ఉంటారండి. సో అంతటి గొప్ప స్థాయికి వెళ్ళే యోగం వీళ్ళకుంటుంది. వీళ్ళ ప్రయత్న లోపమే తప్ప నక్షత్రంలో ఎలాంటి దోషం లేదు. సో అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే కనుక వీళ్ళకి 5th and 8th లార్డ్ అవ్వడం మూలాన వీళ్ళ తరతరాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి స్టార్డమ్ తరతరాలకి కొనసాగించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే పుత్ర సంతానం కలిగిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ మీద వచ్చేటువంటి ఎలిగేషన్స్ వల్ల కానీ కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా ఖచ్చితంగా చూస్తారు. దానివల్ల వచ్చేటువంటి టెన్షన్లు కావచ్చు, లేకపోతే ప్యానిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, అవి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. 6th and 7th లార్డ్ శని భగవానుడు అవ్వడం మూలాన వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇంటర్ రిలీజియన్ కానీ ఆర్ ఇంటర్ క్యాస్ట్ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఆ వచ్చేటువంటి స్పౌస్, అది భార్య లేదా భర్త, డిసిప్లైన్డ్ పర్సన్ రావడము, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న వాగ్వివాదములు, ఇగో డిఫరెన్సెస్ కానీ, ఈ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశములు ఉంటాయి. అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు కొద్దిగా స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు? మేజర్గా అలవాట్లు, వ్యసనాలు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళైతే మేజర్గా ఈ కిడ్నీ, లివర్ సంబంధిత విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలవాట్లు ఉన్నా లేకపోయినా జాగ్రత్త తీసుకోండి. రెండవది డయాబెటీస్ విషయంలో వెన్నుపూసకు సంబంధించినటువంటి సయాటికా కానీ, లోయర్ బ్యాక్ పెయిన్ కానీ, డిస్క్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే కనుక పుబ్బా నక్షత్రం వాళ్ళు మీరు లగ్జరీ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బుని సేవ్ చేసి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఒక స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు కలిసి వచ్చినంతగా ఇంక ఏ నక్షత్రం వాళ్ళకే కలిసి రాదు. సో లగ్జరీ కోసము ఆ విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టడం అవి కూడా కొంచెం తగ్గించుకుని మీరు బాధ్యతగా వ్యవహారం చేస్తే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చూసుకుంటే అద్భుతమైన పరిస్థితులు చూస్తారు, ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తారని కూడా చెప్పొచ్చండి. అయితే ఈ పుబ్బా నక్షత్రం 2వ పాదం వాళ్ళకైతే రవి, శుక్ర, బుధ, రవి అనేటువంటి కాంబినేషన్ అండి. బికాజ్ ఎందుకు అంటే వీళ్ళ కన్యా నవాంశ చాలా గొప్పదైన నవాంశ అండి. కానీ ఏంటంటే ఆరోగ్య సమస్యలు మాత్రం వీళ్ళని వేధిస్తూ ఉంటాయని చెప్పొచ్చండి. శత్రువులు చాలామంది ఉంటారు. పుబ్బా నక్షత్రంలో ఉండేటువంటి అన్ని పాదాల వాళ్ళకి 1, 3, 4 పాదాల వాళ్ళకి బంధువులు హెల్ప్ చేస్తూ ఉంటే, ఈ 2వ పాదం వాళ్ళకి మాత్రం బంధువులే శత్రువులు అవుతారు. బంధువులే కాకుల్లా వీళ్ళ యొక్క ఆస్తిని పాస్తిని సంపాదించిన సంపాదనని తినేస్తూ ఉంటారు, చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటారు. ఆ విషయంలో చూసుకోండి. ఎస్పెషల్లీ పుబ్బా నక్షత్రం 2వ పాదం వాళ్ళైతే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ ఎడమ చెవికి డైమండ్ ఇయర్ రింగ్ అనేటువంటిది పెట్టండి. బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల మీకు రాజయోగం పడుతుంది. బిజినెస్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. సంపాదించిన డబ్బు నిలబడుతుంది. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశములు కూడా పడతాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే 100% పొలిటికల్గా ట్రై చేయండి. మీరు పొలిటికల్గా ట్రై చేస్తే 100% పొలిటికల్ కెరీర్ మీకు ఉండే అవకాశం ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా పదవీ యోగం, పర్సనల్ చార్ట్ చూసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అయితే 3వ పాదంలోకి వెళ్తే మేజర్గా అండి వీళ్ళు కంప్లీట్గా కళారంగం నాగరాజు గారు. ఎందుకంటే వీళ్ళు తులా నవాంశ. పెళ్ళయిన తర్వాత వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం వీళ్ళకు ఉంటుంది. 100% పెళ్లి తర్వాత వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. వచ్చేటువంటి అమ్మాయి వల్ల కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. మెంటల్ సపోర్ట్ అనేటువంటిది అందుతుంది. తర్వాత శుక్రుడి యొక్క కాంబినేషన్ కాబట్టి కొంతమంది మనం చూస్తే అండి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన కళ మీద ఉండేటువంటి ఆసక్తి వల్ల ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక సినిమా అవకాశాల కోసమో వాళ్ళ ప్రతిభను చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుబ్బా నక్షత్రం 3వ పాదం వాళ్ళే అని చెప్పొచ్చండి. అంటే వీళ్ళకు ఉండేటువంటి కళ మీద అభిమానం ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో అది మీరు ఎప్పటికైనా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు, ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఎలాంటి నిర్ణయాలైనా పర్సనల్ చార్ట్ చూసుకోండి. అయితే 3వ పాదం వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వచ్చే అవకాశములు, లవ్ బ్రేకప్స్ అనేటువంటివి కూడా ఈ మ్యారేజ్ ముందు కొంచెం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో చూసుకోండి. అయితే 4వ పాదంలోకి వస్తే కనుక వీళ్ళకి వృశ్చిక నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. దీని మూలాన ఏంటి అంటే వీళ్ళకు ఉండేటువంటి కోపము వల్ల, వీళ్ళకు ఉండేటువంటి ఆవేశం వల్ల, వీళ్ళకు ఉండేటువంటి ఓవర్ కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల, అంటే అత్యుత్సాహం అంటూ ఉంటామండి, దానివల్ల ఏంటంటే ఉన్నటువంటి అవకాశాలను చేతులారా కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటారు 4వ పాదం వాళ్ళు. బికాజ్ రవి కుజుడు యొక్క కాంబినేషన్ అండి, వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. వీళ్ళని ముట్టుకున్నామంటే వీళ్ళు ఇంకా ఒక రకంగా ఏంటి అంటే అగ్ని మండినట్టు మండిపోతారు. నన్ను ఆ మాట అంటావా, నీకు ఎంత ధైర్యం. సో ఆ రకమైనటువంటి భావాజాలం, ఆ రకమైన భావము వాళ్ళలో ఉంటాయి, ఆ ఫైర్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ యాప్ట్ అవుతారంటే ఒక ఇండియన్ సోల్జర్స్గా కానీ, ఆర్మీలో కానీ, డిఫెన్స్లో కానీ, లేకపోతే పోలీస్ అకాడమీస్లో కానీ వీటిల్లో బాగా యాప్ట్ అవుతారు. నార్మల్ ఫీల్డ్లో వీళ్ళు బాగుండాలి అనుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో బాగుండే అవకాశాలు ఉంటాయి. ఆర్ ఇండిపెండెంట్గా ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తయారీ కేంద్రములు మీరే నిర్మించడం లేదా మీరే చేయడం లాంటివి బాగుంటాయి. అండ్ అప్పులు పాలయ్యేటువంటి అవకాశములు 4వ పాదం వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. కానీ మీరు చూసినంత సక్సెస్ ఒకవేళ మీరు చూస్తే ప్రపంచం గుర్తించదగ్గ సక్సెస్ అనమాట. కొంతమంది క్రికెటర్స్కి ఆ పేర్లు చాలా వెల్ నోన్ అండి. అలాంటి క్రికెటర్స్ కూడా ఈ యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే వెరీ ఎలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నవాళ్ళు, చాలా కోపం అనమాట, అగ్రెసివ్ అనమాట, అగ్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రం 4వ పాదం వాళ్ళు అలాంటి వాళ్ళు. సో వీళ్ళని కనుక మనం టచ్ చేస్తే వీళ్ళు ఎక్కడికైనా పంతంతో వెళ్తారు, పౌరుషంతో. సో వీళ్ళకైతే జాగ్రత్తగా తీసుకోవాల్సింది బ్లడ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి, స్కిన్ డెంటల్ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మిగతావన్నీ బాగుంటాయి. ఎస్పెషల్లీ 4వ పాదం వాళ్ళు కరుంగలి మాల ధరించండి లేదా పగడము అనేటువంటి ఉంగరం ధరించండి. అది కూడా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా బాగుంటుంది. అయితే మేజర్గా నాగరాజు గారు వీళ్ళకి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇంకా ఎలాంటి వృత్తులు అనేటువంటివి జ్యోతిష్ శాస్త్రం సజెస్ట్ చేసింది అనేటువంటి చూస్తే యాక్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, మోడల్స్ కానీ క్రియేటివ్ ఫీల్డ్లో, క్రియేటివ్ సెక్టార్లో, ఆ డొమైన్లో ఏదైనా సరే వీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారని చెప్పచ్చు. ఫోటోగ్రఫీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫిజికల్ ట్రైనర్స్కి కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ సంబంధించి, జ్యువెలరీ సంబంధించి, కమీడియన్స్కి సంబంధించి, తర్వాత అన్ని టూరిజం డిపార్ట్మెంట్లో కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో అండి 1-2 పాదాల వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగుండేటువంటి వృత్తులు. అయితే మేజర్గా ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలోకి వస్తే మేజర్గా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సింది అండ్ కొన్ని విషయాల్లో అద్భుతమైన యోగం అని కూడా చెప్పచ్చండి. వాహన యోగం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అది బండో, కారో, సైకిలో ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటారు. నూతన ఆభరణాలు, బంగార యోగం, బంగారం కొనేటువంటి యోగం వీళ్ళకి కనబడుతోంది. ఏదైనా జ్యువెలరీ 100% వీళ్ళు కొంటారు. తర్వాత నూతన వస్తు యోగం, ఏదైనా వస్తు యోగం కొనేటువంటి అవకాశములు కనబడుతూ ఉన్నాయి. మంచి నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతాయి, పాపులారిటీ పెరుగుతుంది. మీ ప్రయత్న బలం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. తరువాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి ఈ సంవత్సరంలో బాగుంటాయి. ఈ సంవత్సరంలో డబ్బు బాగానే నిలబడుతోంది, ఈ రకంగా జీవితం అంతా ఉంటే బాగుండు అంటే రోజుకో సర్ప్రైజ్, రోజుకో ఒక విధంగా ఒక మంచి జరగడం అనేటువంటిది వీళ్ళు చూస్తారు. కానీ ఇబ్బంది ఏంటి అంటే వాహన ప్రమాదాలు అయ్యేటువంటి యోగం ఉందండి. ఆరోగ్య సమస్యలకి చిక్కుకునే సడన్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. సడన్గా ఏదో ఒక తెలియని ఒక భయము, దుఃఖము అనేటువంటిది కనబడుతుంది. ఇవి ఫేస్ చేస్తారు. అండ్ పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలైతే సెప్టెంబర్ నెల దాటిన తర్వాత మోకాళ్ళకి సంబంధించి, పాదాలకు సంబంధించి, పర్సనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి జాగ్రత్త తీసుకోండి. మగవాళ్ళైతే తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. ఇంతకు మించి ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేయడం లేదా మీకు దగ్గరలో ఉండేటువంటి బాలాజీ యొక్క ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం దర్శనం చేసుకోవడం వల్ల అష్టమ శని దోషం తొలగి ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే.